గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు కార్తికేయ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్ లో మనం చూసే ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఎస్కేఎం సీక్స్. ఎస్కేఎం అంటే ఏంటమ్మా? సంయుక్త్ కిసాన్ మోర్చా. ఇట్ ఈస్ ద అంబ్రెల్లా బాడీ ఫర్ ఫార్మర్ యూనియన్. సో దే సీక్స్ లీగల్ బ్యాకింగ్ ఫర్ ఎంఎస్పి. సో ఏంటి అడుగుతున్నారు? ఎంఎస్పికి వాళ్ళు లీగల్ గ్యారంటీ అడుగుతున్నారు. ఓకే, సో దే ఆర్ ఆస్కింగ్ లీగల్ గ్యారంటీ ఫర్ ఎంఎస్పి అండ్ రిపీల్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ బిల్. సో ఆల్రెడీ ఈ ఎలక్ట్రిసిటీ బిల్ లైక్ డ్రాఫ్ట్ ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్ అని 2020 to 2021. సో ఈ డ్రాఫ్ట్ అనేది ఆల్రెడీ ప్రపోజ్ చేయడం జరిగింది. సో ఈ ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్ ని కూడా ఏంటంటే వీళ్ళు విత్డ్రాల్ చేసుకోవాలి, రిపీల్ చేయాలి, రద్దు చేయాలని చెప్పేసి ప్రపోజల్స్ పెట్టడం అయితే జరిగింది. ఓకే, సో ఆల్రెడీ మనకి తెలుసు. సో ఫ్రైడే పిఎం గారు ఏంటంటే 3 ఫార్ములాస్ ని రిపీల్ చేయడం జరిగింది. 3 ఫార్ములాస్. బట్ ఇంకా దానికి క్యాబినెట్ అనేది ఇంకా November 24th ఏంటంటే వాటిని రిపీల్ చేయాలి. ఓకే, సో పిఎం గారు ఆల్రెడీ చేసేసారు కాబట్టి సో రిపీల్ అయిపోయినట్టే. బట్ ఇట్ స్టిల్ క్యాబినెట్ అనేది ఇంకా రిపీల్ చేయవలసి ఉంది. అండ్ మోర్ ఓవర్ వింటర్ సెషన్ పార్లమెంట్ జరుగుతుంది కదా, సో అక్కడ ఏంటంటే వీటిని రిపీల్ చేస్తున్నట్టు సో పాస్ చేయాలి. ఓకే, సో సి హియర్ అయితే ఆ కాంటెక్స్ట్ లో సో దీనికోసం ఏంటంటే ఆల్మోస్ట్ 1 year ఫార్మర్స్ అనే వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు. అవునా కదా, ఆల్మోస్ట్ 1 year చేశారు. ఓకే, సో ఫైనల్ గా ఏంటంటే ఫార్మర్స్ వాళ్ళు మేము విక్టరీ సాధించామని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం అయితే జరిగింది. ఓకే, సో మీకు ఈ ఫార్ములాస్ గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయవలసిన అవసరం అయితే లేదనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్మోస్ట్ 1 year నుంచి ఇది కరెంట్ అఫైర్స్ లో అప్డేటెడ్ గా వస్తూనే ఉంది. అసలు ఈ ఫార్ములాస్ అనేవి ఎంత ప్రాబ్లం అవుతుంది, ఫార్మర్స్ వాళ్ళ యొక్క డిసెంట్ ని ఎందుకు తెలుపుతున్నారు. ఓకే, సో ఈ ఫార్ములాస్ ద్వారా గవర్నమెంట్ ఏంటి ప్రపోజ్ చేద్దామంది. ఓకే, సో గవర్నమెంట్ ఏంటంటే ఫ్రీగా ఎక్కడ మీరు ఆల్ ఓవర్ ఇండియాలో ఏంటంటే మీకు ఈ మండీస్ లో కాకుండా ఎక్కడైనా మీరు స్వేచ్ఛగా మీ యొక్క అగ్రికల్చరల్ కమోడిటీస్ ని మీరు అమ్ముకోవచ్చు. సో అందుకే మేము ఈ అమెండ్మెంట్స్ అనేవి తీసుకురావడం జరిగింది. ఈ 3 ఫార్ములాస్ అనేవి తీసుకురావడం జరిగింది. ఓకే, అని చెప్తున్నా సరే సో దానికి ఏంటంటే ఫార్మర్స్ దానికి వాళ్ళు అప్రూవల్, ఓకే, దానికి వాళ్ళ యొక్క అసెంట్ అనేది తెలపలేదు. అవునా కదా, ఎందుకంటే చాలా రీజన్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 1 year నుంచి నలుగుతుంది కదమ్మా. సో ఆల్మోస్ట్ చాలా టైం అయిపోతుంది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్పాలంటే. సో చాలా గ్లిమ్స్ గా చెప్తాను. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే అది తీసుకొచ్చిన పద్ధతే నచ్చలేదు. ఎందుకంటే ఆర్డినెన్స్ లో తీసుకొచ్చారు. అవునా కదా, సో ఎక్కువగా ఏంటంటే బీజేపీ గవర్నమెంట్ ఆర్డినెన్సెస్ ఈ మధ్య ఎక్కువగా తీసుకొస్తుంది. అండ్ మొన్న ఆర్ 3 or 4 days బ్యాక్ ఏంటంటే ఈవెన్ సిబిఐ డైరెక్టరేట్ ఆర్ నెక్స్ట్ సిబిఐ డైరెక్టర్స్ గాని లేకపోతే వీళ్ళని కూడా ఏంటంటే వాళ్ళు ఆర్డినెన్సెస్ ద్వారా ఏంటంటే వాళ్ళ యొక్క టైం పీరియడ్ ని టెన్యూర్ ని ఎక్స్టెండ్ చేయడానికి ఏంటంటే అది కూడా ఆర్డినెన్స్ రూపంలోనే తీసుకురావాల్సి వచ్చింది. అవునా కదా, బట్ ఏంటంటే వాళ్ళు ఫాలో అవుతున్న ప్రొసీజర్ అనేది కొంచెం రాంగ్ గా కనిపిస్తుంది. అంటే దానిలో వాళ్ళ యొక్క ఇంటెన్షన్ వేరే అయ్యి ఉంటుంది అన్నట్టు అనుమానాలకు ఎక్కువగా దారితీస్తుంది. అవునా కదా, సో సి హియర్ జనరల్ గా ఆర్డినెన్సెస్ ఎప్పుడు తీసుకొస్తారమ్మా? సో పార్లమెంటరీ సెషన్స్ అనేవి లేకపోయినప్పుడు, ఓకే, ఆ టైంకి అవైలబుల్ గా లేనప్పుడు, మోర్ ఓవర్ అది చాలా ఎమర్జెన్సీ. ఆర్డినెన్స్ తీసుకురావడం అనేది చాలా ఎమర్జెన్సీ అయిన సందర్భాల్లో మాత్రమే ఏంటంటే మనం ఆర్డినెన్సెస్ తీసుకురావాలి. అవునా కదా, బట్ ఏంటంటే ఇది ఆ ఫార్మర్స్ కి చాలా లాంగ్ టర్మ్ ఇంప్లికేషన్స్ అనేవి ఉంటాయి. ఎంటైర్ ఫార్మింగ్ సెక్టర్ నే ఇది రిఫార్మ్ చేసేస్తుంది. అవునా కదా, ఇంత మేజర్ ఇష్యూని ఆర్డినెన్స్ రూపంలో తీసుకురావడానికి గల కారణం ఏంటి అని చెప్పేసి సో దీనిలో ఏంటంటే డిఫరెన్సెస్ ఏమో ఉన్నాయి. సో ఏంటంటే అని చెప్పేసి దీన్ని ఫస్ట్ నుంచి కూడా ఫార్మర్స్ ఇది ఒక డిస్టర్బెన్స్ గానే చూడడం జరిగింది. అవునా కదా, సో అఫ్‌కోర్స్ మనం దీన్ని క్లీన్ గా అబ్జర్వ్ చేస్తే, ఓకే, చాలా డీటెయిల్డ్ గా అబ్జర్వ్ చేస్తే అందులో ఉన్న ప్రాబ్లమ్స్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే, ఫార్మర్స్ కూడా ఈ 3 ఫార్ములాస్‌ని చాలా డెప్త్‌గా అనలైజ్ చేశారు. అండ్ మోర్ ఓవర్ అందుకే ఏంటంటే ఈ 3 ఫార్ములాస్‌కి వాళ్ళు యాక్సెప్టెన్స్ అనేది ఇవ్వటం జరగలేదు. అవునా కదా, సో తెలుసు. సో మనం చాలా గ్లిమ్స్‌గా చెప్పుకోవాలంటే ఏంటి, సో మేము ప్రొటెక్షన్ ఇస్తాము, కాంట్రాక్ట్ ఫార్మింగ్ మీరు చేసుకున్న ప్రొటెక్షన్ ఇస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. అవునా కాదా? సో వీళ్ళ ప్రాబ్లమ్ ఏంటి, ఈ ప్రైవేట్ కంపెనీస్ అనేవి ఇన్వాల్వ్ అయిపోతే, ఓకే, వాళ్ళు చాలా క్లాజెస్ పెడతారు, ప్రొవిజన్స్ పెడతారు. ఆ క్లాజెస్ ఆర్ ప్రొవిజన్స్ అనేవి కాంట్రాక్ట్స్‌లో ఏంటంటే అన్నీ కూడా వీళ్ళు అర్థం చేసుకోగలరమ్మా? ఫార్మర్స్ అర్థం చేసుకోలేరు. ఓకే, పోనీ దాని గురించి ఏంటంటే రేపు పొద్దున్న వాళ్ళు చీట్ అయిన తర్వాతైనా సో వాళ్ళు కోర్ట్స్‌కి వెళ్తే
వాళ్ళకి జరుగుతున్న అంత అమౌంట్ అనేది వాళ్ళు ఎఫోర్డ్ చేసుకోగలరా హై కోర్ట్స్‌కి అని చెప్పేసి ఇంత లాంగ్ టర్మ్ అనేది వాళ్ళు అంత పెద్ద బడా బడా కంపెనీస్‌తో ఏంటంటే వాళ్ళు ఫైట్ చేయగలరా? అది సింప్లీ అసాధ్యం అనే చెప్పుకోవాలి. సింప్లీ ఇంపాసిబుల్ అనే చెప్పుకోవాలి. అవునా కదా? అండ్ మోర్ ఓవర్ ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్‌లో పండించిన రైతు ఎక్కడైనా అమ్ముకోవచ్చు. ఎక్కడ మీకు బెస్ట్ ప్రైస్ వస్తే అక్కడ అమ్ముకోవచ్చు అని చెప్పేసి అని అంటున్నారు. అవునా కదా? అపార్ట్ ఫ్రమ్ ఏపీఎంసీ. అయితే ఓకే. అలాగని చెప్పేసి కేరళలో నీకు మంచి బెస్ట్ ప్రైస్ అనేదొచ్చింది. అందుకని చెప్పేసి ఇక్కడి నుంచి నువ్వు కేరళ వెళ్లి అమ్ముకోగలవమ్మా? ట్రాన్స్‌పోర్టేషన్ కాస్ట్ అనేది ఎంతవుతుంది? చాలా హెవీ అయిపోతుంది కదా! ఓకే. ఇక్కడ నీకు మిగిలిందేదో ఇక్కడ తగులుతుంది. అవునా కదా? సో, ఇలాగేంటంటే ప్రాక్టికల్‌గా సో, ఈవెన్ థో గవర్నమెంట్ అనేది ఫెయిర్‌గా ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నా దాన్ని ఇన్ డెప్త్‌గా అనలైజ్ చూస్తుంటే ఏంటంటే చాలా ప్రాబ్లమ్సే కనబడుతున్నాయి. అవునా కదా? సో, ఇలా సో, ప్రైవేట్ కంపెనీస్‌కి పెద్ద ప్రైవేట్ బడా కంపెనీస్‌కేంటంటే సో, ఎంటైర్ అగ్రికల్చరల్ సెక్టార్‌ని ఏంటంటే అప్పజెప్పేస్తున్నారు. సో, దానివల్ల ఏంటంటే ఫార్మర్స్ ఫ్యూచర్‌లో ఏంటంటే వాళ్ళు చెప్పిన రేట్‌కే అమ్మవలసి వస్తుంది అని చెప్పేసి వాళ్ళ యొక్క డిసెంట్ అనేది తెలపడం జరిగింది. అవునా కాదా? సో, అయితే ఏంటి? సో, దీని గురించి జస్ట్ నేను మీకు ఆల్రెడీ 1 ఇయర్ నుంచి ఆల్రెడీ చూసే ఉంటారు కాబట్టి కరెంట్ అఫైర్స్‌లో నేను 3 ఫార్ములాస్ గురించి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదమ్మా. కానీ ఇప్పుడు మనకున్న కాంటెక్స్ట్ ఏంటి? అది ఇంపార్టెంట్. లీగల్ గ్యారంటీ ఫర్ ఎంఎస్‌పీ. ఈ ఎంఎస్‌పీ ఏంటి? దానికి లీగల్ గ్యారంటీ ఏంటి? అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. అవునా కాదా? వాళ్ళ డిమాండ్స్ ఎందుకు ఎంఎస్‌పీకి వాళ్ళు లీగల్ గ్యారంటీ అనేది అడుగుతున్నారు. సెకండ్ థింగ్ విత్‌డ్రాయల్ ఆఫ్ డ్రాఫ్ట్ ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్. ఆల్రెడీ దీని గురించి కూడా చాలా డిస్కషన్స్ అయితే అయ్యాయి. అవునా కదా? సో, ఇది ఎందుకు? దీని గురించి ఉన్న డ్రాబ్యాక్స్ ఏంటి? ఈ అమెండ్మెంట్ బిల్‌కి సంబంధించిన డ్రాబ్యాక్స్ ఏంటి? ఎందుకు దాన్ని కూడా వాళ్ళు విత్‌డ్రాల్ చేయాలని అడుగుతున్నారు? ఈ 2 ఇష్యూస్ అనేవి ప్రెజెంట్ కాంటెక్స్ట్‌లో మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్ థర్డ్ వన్ రిమూవల్ ఆఫ్ పీనల్ ప్రొవిజన్స్ అండర్ ద కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఇన్ ద నేషనల్ క్యాపిటల్ రీజియన్. ఆల్రెడీ దీని గురించి మనం ఢిల్లీగా కరెంట్ అఫైర్స్‌లో ఢిల్లీలో సో, పొల్యూషన్ అనేది ఎక్కువగా మేజర్‌గా కారణం ఏంటంటే స్టబుల్ బర్నింగ్ అని చెప్పేసి ఇంతకు ముందు వరకు అవునా కదా? స్టబుల్ బర్నింగ్ అని చెప్పేసి ఎక్కువగా పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ ఫార్మర్స్‌ని ఏంటంటే ఎక్కువగా క్రిటిసైజ్ చేయడం జరిగేది. అవునా కదా? అండ్ దానికి సంబంధించి పీనల్ ప్రొవిజన్స్ కూడా ఏంటంటే ఫార్మర్స్ మీద పెట్టడం జరిగింది. బట్ ఏంటంటే రీసెంట్‌గా సుప్రీం కోర్ట్ జడ్జ్‌మెంట్‌లో నాట్ జడ్జ్‌మెంట్. సో, సుప్రీం కోర్ట్‌కి సబ్మిట్ చేసిన రిపోర్ట్‌లో క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, ఢిల్లీ పొల్యూషన్‌కి కారణం ఓన్లీ 10% ఆఫ్ స్టబుల్ బర్నింగ్. స్టబుల్ బర్నింగ్ వల్ల ఓన్లీ 10% పొల్యూషన్ మాత్రమే కాజ్ అవుతుందని చెప్పేసి క్లియర్‌గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సారీ గైస్. ఓకే. సో, దాని మీద ఉన్న పీనల్ ప్రొవిజన్స్ అనేవి మీరు రిమూవ్ చేయాలి. ఎందుకంటే స్టబుల్ బర్నింగ్ ఈస్ నాట్ ద అల్టిమేట్ రీజన్ ఫర్ ఢిల్లీ పొల్యూషన్. సో, ఢిల్లీ పొల్యూషన్‌కి ఇది ఓన్లీ 10% కాజ్ అవుతుంది. బట్ మిగతా 90% అనేది దాని యొక్క అర్బన్ యాక్టివిటీస్ వల్లే పొల్యూషన్‌కి దారి తీస్తున్నాయని క్లియర్‌గా మెన్షన్ చేయడం అయితే రిపోర్ట్ జరిగింది. అవునా కదా? అండ్ మోర్ ఓవర్ విత్‌డ్రాయల్ ఆఫ్ కేసెస్ అగైన్స్ట్ ఫార్మర్స్ డ్యూరింగ్ ప్రొటెస్ట్. సో, ఈ ప్రొటెస్ట్‌లో ఏంటంటే చాలా కేసెస్ అనేవి ఫైల్ చేయడం జరిగింది. సో, ఆ కేసెస్‌ననేటివి మేజర్‌గా విత్‌డ్రాల్ చేయాలి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే లఖింపూర్ డిస్ట్రిక్ట్ దీని గురించి కూడా మనం డీటెయిల్‌గా అనాలిసిస్ అనేది చూసాం. అవునా కదా? సో, అందులో మేజర్ ఆహ్, అక్యూజ్డ్ అయిన ఆశీష్ మిశ్రా ఓకే. యూనియన్ మినిస్టర్ వాళ్ళ అబ్బాయి. ఓకే. సో, దీని మీద సివియర్ లీగల్ యాక్షన్ అనేది ఖచ్చితంగా మాకు ఇమ్మీడియేట్‌గా కావాలి అని చెప్పేసి వీళ్ళు ఒక 5 డిమాండ్స్ అనేది ప్రపోజ్ చేయడం జరిగింది. ఓకే. సో, అపార్ట్ ఫ్రమ్ 1 అండ్ 2, 3, 4, 5 అనేది చాలా నామినల్. ఓకే. సో, వాళ్ళ యొక్క పీనల్ ప్రొవిజన్స్ అనేవి రిమూవ్ చేయాలి. ఢిల్లీ పొల్యూషన్‌కి సంబంధించి అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఈ ప్రొటెస్ట్‌లో ఓకే. ఫార్మర్స్ మీద పెట్టిన కేసెస్ అనేవి విత్‌డ్రాల్ అవ్వాలి. మోర్ ఓవర్ లఖింపూర్ డిస్ట్రిక్ట్‌లో జరిగిన మర్డర్ అది యాక్సిడెంట్ అనుకోండి మోర్ ఓవర్ మర్డరే. అవునా కదా? సో, ఫార్మర్స్‌ని చంపేసినందుకు ఏంటంటే అది ఇంకా ప్రూవ్ అవ్వలేదు. బట్ నార్మల్‌గా చెప్తున్నాను. సో, ఉద్దేశ్యం అయితే అదే కదా! ఓకే. సో, దాని ఆశీష్ మిశ్రా మీద ఏంటంటే కంప్లీట్‌గా లీగల్ యాక్షన్ అనేది జరగాలని చెప్పేసి వీళ్ళు డిమాండ్స్ అనేది ప్రపోజ్ చేయడం జరిగింది. ఓకే. సో, ఇక్కడ నేను మీకు 2 ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నాను. వాట్ ఈస్ ఇట్? వన్ ఈస్ ఫర్ లీగల్ గ్యారంటీ ఫర్ ఎంఎస్‌పీ అండ్ సెకండ్ వన్ ఈస్ విత్‌డ్రాయల్ ఆఫ్ డ్రాఫ్ట్ ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్. ఫస్ట్ వన్ లీగల్ గ్యారంటీ ఫర్ ఎంఎస్‌పీ చూద్దాం. ఓకే. లీగల్ గ్యారంటీ ఫర్ ఎంఎస్‌పీ. అసలు ఎంఎస్‌పీ అంటే ఏంటమ్మా? మినిమమ్ సపోర్ట్ ప్రైస్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కమోడిటీ ఉంది. ఆ కమోడిటీ ఏంటంటే రూ. 10కి బిఫోర్ సోయింగ్ ఏంటంటే గవర్నమెంట్ ఆల్రెడీ ఫిక్స్ చేసేస్తుంది. ఓకే. ఆ కమోడిటీకి మేము ఇంత ప్రైస్ అనేది చెల్లిస్తామని. ఓకే. ఖచ్చితంగా మార్కెట్ రేట్ అనేదేంటి? ఎంఎస్‌పీ కన్నా ఎక్కువగానే ఉండాలి. మినిమమ్ రూ. 12 ఉందనుకోండి. దెన్ ఓన్లీ ద ఫార్మర్స్ విల్ సెల్ ఎట్ దిస్ మార్కెట్.
అవునా కదా? సో, ఎంఎస్‌పీ కన్నా ఎక్కువ ఉంటేనే మార్కెట్‌లో సెల్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఏ రూ. 8కో వచ్చిందనుకోండి, ఫార్మర్స్ అసలు మార్కెట్‌లో అమ్ముతారా? నో. అవునా కదా? సో, వాళ్ళు డైరెక్ట్‌గా గవర్నమెంట్‌కనేది ఇచ్చేస్తారు. సో, ఎంత క్వాంటిటీ అయినా మేము ప్రొక్యూర్ చేసుకుంటాం అని చెప్పేసి గవర్నమెంట్ ప్రామిస్ చేస్తుంది. అవునా కదా? ఆల్‌మోస్ట్ ఎంఎస్‌పీ ఎన్ని క్వాంటిటీస్‌కి ఇచ్చిందమ్మా? ఆన్ అండ్ యావరేజ్‌గా 30 కమోడిటీస్‌కి ఏంటంటే ఎంఎస్‌పీ అనేది డిటర్మైన్ చేయడం జరిగింది. ఓకే. ఓకే. ఇక్కడి వరకు మీకు ఆల్రెడీ మీ యొక్క ఎకానమీ క్లాసెస్ అగ్రికల్చర్ సెక్టార్‌లో మీరు ఆల్రెడీ చదివి ఉంటారు. ఓకే. ఇప్పుడు ఈ లీగల్ గ్యారంటీ ఫర్ ఎంఎస్‌పీ అనేది ఏంటి? ఈ కాంటెక్స్ట్ ఏంటి? అసలు ఫార్మర్స్ యొక్క ఉద్దేశ్యం ఏంటనేది ఇక్కడ చాలా క్లియర్ కట్‌గా అర్థం చేసుకోవాలమ్మా. ఓకే. ఈ ఎంఎస్‌పీ అనేది ఈవెన్ దో వాళ్ళు ఎన్లిస్ట్ చేసింది 30 కమోడిటీస్‌కైనా ప్రాక్టికల్‌గా ఎన్ని కమోడిటీస్‌కి వాళ్ళు ఎక్కువగా ప్రొక్యూర్ చేసుకుంటున్నారమ్మా? మేజర్‌గా 2 క్వాంటిటీసే. అవునా కాదా? ఏంటి ఒకటి రైస్ సారీ ప్యాడీ ఆర్ రైస్. నెక్స్ట్ ఇంకొకటేంటి వీట్. అవునా కదా? ఎక్కువ ప్రొక్యూర్‌మెంట్ అనేది ఈ 2 కమోడిటీసే జరుగుతున్నాయి. మిగతా 27 ఆర్ 28 ప్రొడక్ట్స్ అనేవి కమోడిటీస్ అనేవి ఎక్కువగా ప్రొక్యూర్ అవుతున్నాయా? లేదు. బట్ స్టిల్ దే ఆర్ ప్రొవైడింగ్ ఎంఎస్‌పీ. ఎందుకు? అసలు ఈ ఎంఎస్‌పీ అనే కాన్సెప్ట్ ఫార్మర్స్ ఎందుకు అడుగుతున్నారు? అసలు ఫార్మర్స్ యొక్క ఉద్దేశ్యం ఏంటి? ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ సీ హియర్. ఫర్ ఎగ్జాంపుల్ రూ. 10 ఉందమ్మా. ఓకే. ఎంఎస్‌పీ రూ. 10 ప్రొవైడ్ చేస్తే మార్కెట్‌లో మినిమమ్ రూ. 10 పే చేయాలి. లేకపోతే మోర్ థాన్ 10 అది 11 అవ్వచ్చు, 12 అవ్వచ్చు, 13 అవ్వచ్చు. ఓకే. మినిమమ్ రూ. 10 అక్కడ పే చేస్తేనే వాళ్ళకి గిట్టుబాటు అవుతుంది. గిట్టుబాటు ఇన్ ద సెన్స్ వాళ్ళకి ప్రాఫిట్స్ ఏవి వచ్చేస్తున్నాయని కాదు. వాళ్ళకి ఇది ప్రొడ్యూస్ చేయడానికి వాళ్ళ ఇన్వెస్ట్‌మెంట్‌కి తగ్గ బెనిఫిట్ అనేది వాళ్ళకొస్తుంది. మినిమమ్ ఇంత పే చేస్తే తప్ప వాళ్ళు పెట్టుబడి పెట్టిన దానికి సరిపోవట్లేదు అని చెప్పేసి ఈ ఎంఎస్‌పీ అనేది వాళ్ళు డిటర్మైన్ చేయమని చెప్తారు. ఓకే. సో, దీనివల్ల ఏంటి మినిమమ్ రూ. 10 ఆర్ మోర్ థాన్ రూ. 10 అనేది మార్కెట్‌లో ఉండాలి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎంఎస్‌పీ అనేది లేకపోయిందనుకోండి. ఓకే. సో, ఎంఎస్‌పీ అనేది లేకపోతే మనకి వాళ్ళు మార్కెట్ ప్రైస్ అనేది ఫార్మర్స్ డిటర్మైన్ చేయలేరు కదా! సో, బడా బడా ట్రేడర్స్ ఉంటారు. సో, వాళ్ళేంటంటే ఈ ప్రైవేట్ ట్రేడర్స్ అందరూ ఏం చేస్తారు? ఇప్పుడు జరుగుతున్న సినారియో ఏంటమ్మా అసలు? ఈ ప్రైవేట్ ట్రేడర్స్ అందరూ ఏంటంటే అందరూ కలిసిపోయి ఒక మాట మీద ఉండి కావాలని ఏంటంటే రేట్స్ అనేవి ఆహ్, తగ్గించేస్తున్నారు. అవునా కాదా? ఫర్ ఎగ్జాంపుల్ మీకు సింపుల్‌గా చెప్పాలి అంటే టర్మరిక్. మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకి ఏంటంటే బెస్ట్ ఎగ్జాంపుల్ టర్మరిక్. సో, ఒక 8 ఇయర్స్ బ్యాక్ ఆర్ 7 ఇయర్స్ బ్యాక్ ఏంటంటే టర్మరిక్ సీ హియర్ 1 క్వింటాల్ జనరల్‌గా మనకి 16,000 ఆర్ 17,000 రూపీస్ అనేది పలికేదమ్మా. పసుపు కొమ్ములు. ఓకే. టర్మరిక్. ప్రెజెంట్ ఎంతో తెలుసా? ఒక క్వింటాల్ ఆన్ అండ్ యావరేజ్‌గా నేను ఎగ్జాక్ట్ వాల్యూస్ చెప్పట్లేదు. ఆన్ అండ్ యావరేజ్‌గా ప్రెజెంట్ 4,000 అనుకుంటున్నాను. 4,000 రూపీస్ అనేది ప్రెజెంట్ గిట్టుబాటు ధర. ఓకే. సో, వాళ్ళు పే చేస్తుంది. ఇంత డిఫరెన్స్ చూసారా? ఇప్పుడు వీళ్ళేంటి టర్మరిక్ పండించే ఫార్మర్స్ ఏమంటున్నారంటే, మేము పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్ కూడా మాకు రావట్లేదు. వై షుడ్ మేమెందుకు పండించాలని అడుగుతున్నారు. వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్ కూడా రావట్లేదు. సో, ఇప్పుడు ప్రాబ్లమ్ ఏంటంటే ఈ టర్మరిక్‌కి ఎంఎస్‌పీ అనేది అలోకేట్ చేయలేదు. టర్మరిక్‌కి ఎంఎస్‌పీ లేదు. వాళ్ళేమడుగుతున్నారు అన్ని కమోడిటీస్‌కి మాకు ఎంఎస్‌పీ ప్రొవైడ్ చేయండి అంటున్నారు. వాళ్ళ ఉద్దేశ్యం ఏంటంటే ఎంఎస్‌పీ ప్రొవైడ్ చేస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైసు, వీటు, ప్యాడీ ఉందమ్మా. ఆ రెండే ప్రొక్యూర్ చేసుకుంటుంది. రిమైనింగ్ కమోడిటీస్‌ని అది ప్రొక్యూర్ చేసుకుంటుందా? లేదే. బట్ అలా ఎంఎస్‌పీ డిటర్మైన్ చేయడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ అది ఒక రూ. 10 అని ఎంఎస్‌పీ డిటర్మైన్ చేయడం వల్ల మినిమమ్ రూ. 10 ఆర్ ఆన్ అండ్ యావరేజ్ 9 కన్నా తక్కువకి దిగదు మార్కెట్. ఎంఎస్‌పీ కన్నా ఖచ్చితంగా ఎక్కువే ఇస్తదని కొన్ని కొన్ని సందర్భాల్లో మనం చెప్పలేం కాబట్టి. ఓకే. సో, మినిమమ్ 9 అంతే తప్ప మరీ ఫ్లక్చుయేట్ అయ్యి రూ. 1, రూ. 2, రూ. 3 అంత డిఫరెన్స్ అనేది రాకూడదు. ఎందుకంటే వాళ్ళ పెట్టుబడిది కూడా తిరిగి రావట్లేదు. అంత ఫ్లక్చుయేట్ ఇప్పుడేమైంది చూసారిక్కడ టర్మరిక్‌కి అప్పటికి ఇప్పటికి ఏమైంది? సప్లై ఏమైనా తగ్గిందా? టర్మరిక్ యూజ్ చేసే వాళ్ళు ఏమైనా తగ్గారా? తగ్గలేదే. అవునా కదా! కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ 8 ఇయర్స్‌లో పెరుగుతదా? తగ్గుతదమ్మా? ఇన్‌ఫ్లేషన్ వల్ల ఖచ్చితంగా ఇన్‌పుట్స్ అనేవి పెరుగుతాయి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పెరుగుతుంది. సో, వాళ్ళకి ఖచ్చితంగా ఈ 8 ఇయర్స్‌లో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది. అవునా కదా! వాళ్ళ ఇన్వెస్ట్‌మెంట్ అనేది పెరుగుతుంది తప్ప తగ్గదు కదా! కానీ ఇక్కడేంటి వాళ్ళు ఆ పెట్టుబడి పెట్టిన దానికి అమౌంట్ పెరగాలి గాని తగ్గిందేంటి ఇక్కడ?
ఇదే చాలా వాలటైల్ గా ప్రైసెస్ ఉంటాయి. ఓకే. ఇక్కడ వీళ్ళు నెగోషియేట్ చేయడానికి అవ్వట్లేదు. అవునా కదా! సో, ఈ పెద్ద ట్రేడర్స్ అందరూ ఏం చేస్తున్నారంటే వీళ్ళేంటి వీళ్ళు అన్నీ కూడా ఎక్స్‌పోర్ట్స్ చేసేయడం గాని, అన్నీ కూడా ఇంత పెద్ద మార్కెట్‌ని వాళ్ళు డిటర్మైన్ చేయలేరు కదమ్మా! సో, వీళ్ళేంటి పెద్ద పెద్ద ట్రేడర్స్ వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, వీళ్ళందరూ ఇల్లీగల్‌గా ఒక మాట మీదకొచ్చేసి ఫార్మర్స్ దగ్గర ప్రొక్యూర్ చేసిన టైంలో చాలా తక్కువకి కొనేస్తున్నారు. కొనేసి వాళ్ళ దగ్గరకొచ్చిన తర్వాత వాళ్ళ గూడెన్స్‌లో ఓకే. లేకపోతే ఎక్స్‌పోర్ట్స్ చేసేటప్పుడు వాళ్ళేం చేస్తున్నారు? ఎక్కువ ప్రైస్ పెట్టి అమ్ముతున్నారు. ఓకే. సో, ఫార్మర్స్ ఇప్పుడేంటి క్లెయిమ్ చేస్తున్నారు? అదే క్లెయిమ్ చేస్తున్నారు. ఏమని? మా దగ్గర కొంటున్నప్పుడు చాలా తక్కువకి కొంటున్నారు. బట్ అదే పసుపు, అదే టర్మరిక్ మీరు రిలయన్స్ ఫ్రెష్‌కెళ్ళినా లేకపోతే ఏంటంటే పెద్ద పెద్ద షాప్స్‌కి వెళ్లారు అనుకోండి. బిగ్ బజార్ లాంటివి వెళ్తే అక్కడ ప్రైస్ అనేది అంత తక్కువ ఉండదు. అవునా కదా! చాలా హెవీ ప్రైస్ అనేది పే చేస్తారు. అవునా కదా! అంటే ఏంటిక్కడ ప్రైస్ ఎవరు ప్రాఫిట్ చేస్తున్నారు? ఈ పెద్ద పెద్ద ట్రేడర్స్ ప్రాఫిట్ అనేది పొందుతున్నారు. అంతే తప్ప ఫార్మర్స్‌కి ఆ ప్రాఫిట్ అనేది రావట్లేదు. ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ ట్రేడర్స్ అందరూ కలిపి ఇక్కడ ఫార్మర్స్‌ని ఏంటంటే మోసం చేస్తున్నట్టే కదా! అవునా కదా! సో, ఈ ఫార్మర్స్ ప్రాబ్లమ్ ఏంటంటే అదే. సో, మాకు ఈ ఎంఎస్‌పీ అనేది డిటర్మైన్ చేయండి. ఓకే. మీరు డిటర్మైన్ చేసినంత మాత్రాన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు కొనాలి అని రూల్ లేదు. ఓకే. ఎంఎస్‌పీ డిటర్మైన్ చేసిన అన్ని కమోడిటీస్‌ని పోనీ ప్రెజెంట్ అయినా కొంటుందమ్మా. ఎంఎస్‌పీ డిటర్మైన్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ కమోడిటీని ప్రెజెంట్ గవర్నమెంట్ ఏం కొనట్లేదు కదా! మీరు కొనట్లేదు. వీట్ ఆర్ ప్యాడీనే మీరు కొంటున్నారు. అవునా కదా! సో, అలాగే ప్రతి కమోడిటీకి కూడా మాకు ఎంఎస్‌పీ డిటర్మైన్ చేయండి. ఓకే. ఆ ఎంఎస్‌పీని డిటర్మైన్ చేయడం వల్ల మాకు మార్కెట్‌లో రీజనబుల్ ప్రైస్ అనేదొస్తుంది. ఓకే. మాకు ఎంఎస్‌పీనే ఇంత అమౌంట్ ఉంది. సో, మినిమమ్ ఆ ప్రైస్ అయినా ఇవ్వండి. ఓకే. అంతే తప్ప దానికన్నా తక్కువ ప్రైస్ మీరు ఇవ్వటానికి వీలు లేదని నెగోషియేట్ చేసే అవకాశం ఒక ఫార్మర్‌కొస్తుంది. ఓకే. అందుకని చెప్పేసి ఎంఎస్‌పీకి వాళ్ళు అంత గట్టిగా రికమెండ్ చేయడం అనేది జరుగుతుంది. సో, జనరల్‌గా మనం చదివేదేంటి ఒకవేళ మార్కెట్‌లో ఆ రేట్ గాని ఉంటే ఎక్కువగా గవర్నమెంట్ అనేది కొనేసుకుంటది అని చెప్పేసి అంటున్నాం. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటుంది మేము ఈ ఎంఎస్‌పీకి అన్ని ప్రొడక్ట్స్‌కి ఇవ్వము అని చెప్తుంది. ఎందుకు? అలా మేము ఎంఎస్‌పీ అన్ని ప్రొడక్ట్స్‌కి ఇస్తే ఏంటంటే, మా యొక్క బడ్జెట్ అలొకేషన్ అనేది సరిపోదు. అన్ని కమోడిటీస్‌ని మేము పర్చేస్ చేయలేము. మా బడ్జెట్ అనేది సరిపోదు అంటుంది. ఫార్మర్స్ ఏమంటున్నారు? ఫార్మర్ సైడ్ ఆర్గ్యుమెంట్ ఏంటమ్మా? మీరిప్పుడు ఆల్‌మోస్ట్ 30 కమోడిటీస్‌లో 2 కమోడిటీసే మీరు పర్చేస్ చేస్తున్నారు. రిమైనింగ్ కమోడిటీస్ ఏమి పర్చేస్ చేయట్లేదు కదా! సో, దానివల్ల ఆ రిమైనింగ్ కమోడిటీస్ యొక్క ప్రైస్ ఫ్లక్చుయేషన్ అంత హెవీగా జరగట్లేదే. ఓకే. సో 30 కమోడిటీస్‌లో ఓకే. ఓన్లీ 2 కమోడిటీసే మీరు పర్చేస్ చేస్తున్నారు. రిమైనింగ్ 28 కమోడిటీస్ మీరు పర్చేస్ చేయట్లేదు కదా! సో, అలాంటప్పుడు ఈ ఎంఎస్‌పీ అనేది ఆల్ కమోడిటీస్‌కి ఇవ్వడానికి ప్రాబ్లమ్ ఏమిటి? ఓకే. సో, మీరు ఇలా ఎంఎస్‌పీ ఇవ్వడం వల్ల మీరు ప్రొక్యూర్ చేయాల్సిన అవసరం లేదు. బట్ దీనివల్ల మార్కెట్ ప్రైసెస్ అనేవి స్టెబిలైజ్ అవుతాయి. ఓకే. సో, మరీ హెవీగా ఫ్లక్చుయేట్ అవ్వవు అని చెప్పేసి అడగడం జరిగింది. ఓకే. సో, సీ హియర్. సో, నెక్స్ట్ ఇంకొకటేంటంటే లీగల్ గ్యారంటీ. ఈ లీగల్ గ్యారంటీ ఏంటి? ఈ లీగల్ గ్యారంటీ ఏంటి? సో, దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే లీగల్ గ్యారంటీ. ఏంటి ఈ లీగల్ గ్యారంటీ? చట్టం తీసుకురమ్మంటున్నారు. ఓకే. సో, ఎంఎస్‌పీకి ఒక యాక్ట్ తీసుకురమ్మంటున్నారు. ఎందుకు ఫార్మర్స్ ఈ డిమాండ్ అనేది పెడుతున్నారు? ఓకే. దీనికి మెయిన్ రీజన్ మీకు సింపుల్ టర్మ్స్‌లో అర్థం కావాలి అంటే ఓకే. తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ సెపరేట్ అయింది కదమ్మా! సెపరేట్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కి ఏం చేస్తానన్నారు? స్పెషల్ కేటగరీ స్టేటస్ ఇస్తామని చెప్పేసన్నారు. అవునా కదా! సో, సో, మనకి ఆంధ్రప్రదేశ్‌కి స్పెషల్ కేటగరీ స్టేటస్ ఇస్తామని చెప్పేసన్నారు. ఓకే. ప్రత్యేక హోదా. అయితే ఈ స్పెషల్ కేటగరీ స్టేటస్ ఇస్తామని ఏం చెప్పారు? అనౌన్స్ చేశారు. ఓకే. సో, ఓకే అని చెప్పేసి మనం స్టేట్ గవర్నమెంట్స్ ఏంటి దాన్ని నమ్మాయి. కానీ ఇచ్చాయా? ఇవ్వలేదు. ఓకే. దాని తర్వాత మాట మార్చి ఏమన్నాయి? మేము ప్యాకేజ్ ఇస్తామని చెప్పేసన్నాయి. ఓకే. అవునా కదా! అయితే ప్యాకేజ్ ఇస్తామన్న తర్వాత మన గవర్నమెంట్స్ ఏంటి మాకు దాన్ని చట్టపరంగా, యాక్ట్ పరంగా మేము ఆంధ్రప్రదేశ్‌కి స్పెషల్‌గా ప్యాకేజ్ ఇస్తామని యాక్ట్ పరంగా మీరు పాస్ చేయండి. పాస్ చేయండి అని అడిగారు. ఎందుకు అలా అడిగారు? రీజన్ ఏంటి? సీ హియర్.
ఇప్పుడు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్‌కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తానన్నప్పుడు ఓన్లీ మాటలతో చెప్పారు. అవునా కదా! దానికి ఎటువంటి యాక్ట్ లేదు. ఎటువంటి లా పాస్ చేయలేదు. అలా పాస్ చేయలేనప్పుడు ఏంటంటే మాట మార్చే అవకాశం ఉంది కదా! ఇప్పుడు అదే కదా జరిగింది. స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది ఆంధ్రప్రదేశ్‌కి వచ్చిందా? రాలేదు. మాట మార్చినట్టే కదా! ఓకే. అప్పుడున్న ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ అవ్వచ్చు, లేకపోతే గవర్నమెంట్ మారొచ్చు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏంటి మేము గవర్నమెంట్ మారిపోయాం కాబట్టి మేమేం చేయలేమంటుంది. బీజేపీ గవర్నమెంట్ ఏమంటుంది? సో మేము ప్రామిస్ చేయలేదు కదా! సో ఇప్పుడున్న సందర్భాల్లో ఇవ్వలేము అని చెప్పేసి అంటది. అవునా కదా? సో ఈవెన్ దో గవర్నమెంట్స్ ఆ సేమ్ గవర్నమెంట్ ఉన్నప్పటికీ ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ గవర్నమెంటే ఉన్నప్పటికీ కూడా ఏమంటుంది? మాట మార్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ప్రూఫ్ అనేది లేదు. ఒక రిటన్ డాక్యుమెంట్, ఒక లా లేదు, ఒక యాక్ట్ లేదు. దాన్ని బేస్ చేసుకొని మనం కోర్ట్‌కి వెళ్ళడానికి. అవునా కదా? సో మాటలతో అయ్యేది మనం ఆ ప్రొవిజన్‌ని మనం దక్కించుకోలేం. అవునా కాదా? సో, అది ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ఆ విషయంలో దెబ్బతినింది. అందుకే మేము ప్యాకేజ్ ఇస్తాము అని చెప్పేసి అలొకేట్ చేసిన తర్వాత ఓకే. బానే చెప్పారు. ప్యాకేజ్ ఇస్తానన్నారు. దానికి యాక్ట్ మీరు పాస్ చేయండి. లా పాస్ చేయండి అని చెప్పేసి అడగటం జరిగింది. ఓకే. సో, ఒకసారి దెబ్బతిన్న తర్వాతే కదా రెండోసారి మనకి జ్ఞానోదయం అవుతుంది. సో, అందుకని ప్యాకేజ్ అప్పుడు ఎక్కువగా యాక్ట్ కావాలి, లా కావాలని చెప్పేసి ప్రపోజ్ చేయడానికి మెయిన్ రీజన్ అదే. సో, సేమ్ కాంటెక్స్ట్ ఇక్కడ అప్లై చేయండి. ఓకే. లీగల్ గ్యారంటీ. యాక్చువల్‌గా ప్రెజెంట్ ఇప్పటి వరకు ఎంఎస్‌సికి ఎటువంటి లీగల్ గ్యారంటీ లేదు. ఎటువంటి ప్రొవిజన్స్ లేవు. ఓకే. ఎటువంటి లా లేదు. ఎటువంటి యాక్ట్స్ పాస్ చేయలేదు. ఓకే. సో ఏంటి? కానీ గవర్నమెంట్ దాని యొక్క స్టాండ్ అనేది తీసుకొని ఎంఎస్‌పి అనేది ప్రొవైడ్ చేస్తుంది. అవునా కదా? సో రేపు ఫ్యూచర్‌లో గవర్నమెంట్స్ మారొచ్చు. ఓకే. సో గవర్నమెంట్స్ ఏంటంటే ఎంఎస్‌పి ఇస్తామంది. బట్ ఏంటంటే బైండ్ అయ్యి ఉండాలని రూల్ ఉందా? ఖచ్చితంగా మేము ప్రొక్యూర్ చేస్తామని రూల్ ఏం లేదే. ఓకే. ప్రొక్యూర్ చేయాల్సిన నెసెసిటీ కూడా లేదు. ఎందుకంటే ఏ ప్రొవిజన్ కూడా లేదు. యాక్ట్‌లో గాని, లాలో గాని. సో రేపు ఫ్యూచర్ కమింగ్ ఇయర్స్‌లో మేమసలు ఎంఎస్‌పి ప్రొవైడ్ చెయ్యము అని చెప్పేసి అనౌన్స్ చేస్తే దెన్ వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ ఫార్మర్స్? ప్రైసెస్ ఎంత దారుణంగా ఫ్లక్చుయేట్ అవుతాయి. అవునా కాదా? సో మేజర్‌గా దానికోసమే. సో మాకు ప్రూఫ్ ఉండాలి. మాకు యాక్ట్ పాస్ చేయండి. లా పాస్ చేయండి. సో ఏ గవర్నమెంట్ వచ్చినా ఓకే. ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ ఉన్నా లేకపోతే ఫ్యూచర్‌లో ఏ గవర్నమెంట్ ఉన్నా ఎటువంటి కాన్సీక్వెన్సెస్ జరిగినా మాకు ఈ ఎంఎస్‌పి అనేది బేస్ ఉంటుంది. సో థట్ మీ యాక్ట్ ద్వారా ఏంటంటే రేపు మాకు ఎటువంటి అన్యాయం జరిగినా మేము సుప్రీంకెళ్లి సో ఫైల్ చేయొచ్చు పిటిషన్ అన్న యొక్క మెయిన్ పాయింట్ ఏంటంటే వీళ్ళు లీగల్ గ్యారంటీ అడుగుతున్నారు. మీకు ఇప్పుడు ఎంఎస్‌పికి లీగల్ గ్యారంటీ ఎందుకు అడుగుతున్నారో మీకు పాయింట్ అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఓకే అమ్మ. అది మెయిన్. సో దీని యొక్క మెయిన్ ఉద్దేశ్యం ఏంటంటే గవర్నమెంట్స్ మారొచ్చు. ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ మాట మార్చే అవకాశం ఉంది. అవునా కదా? ఎంఎస్‌పి ప్రొవైడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫార్ములాస్ ప్రెజెంట్ అయితే రిపీల్ అయిందమ్మా. కానీ మేజర్‌గా ఏంటి రిపీల్ అవ్వటానికి అందరికి ఓపెన్‌గా తెలిసిన సీక్రెట్ ఏంటి? ఫ్యూచర్‌లో యూపీ అండ్ పంజాబ్‌కి 2022 ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అవునా కదా? సో, ఇక్కడ ఖచ్చితంగా బీజేపీ గవర్నమెంట్ గెలవాలి అంటే, సో, మేజర్ ఇక్కడి నుంచే కదా ప్రొటెస్ట్. సో, వాళ్ళు కూల్ చేయాలి. కూల్ చేయాలి కాబట్టి ప్రెజెంట్ రిపీల్ చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ జనరల్‌గా చూడండి వీళ్ళు తీసుకొచ్చే ప్రొవిజన్స్ ఆర్డినెన్స్ రూపంలో ఎలా తీసుకొచ్చారు? రిపీల్ చేసే పద్ధతి కూడా అలాగే ఉంది. ఓకే. క్యాబినెట్ అప్రూవల్ లేకుండా వింటర్ సెషన్స్ ఇంకా స్టార్ట్ అవ్వక ముందే సో డైరెక్ట్‌గా ఏంటంటే వీళ్ళేదో మనకి మోడీ గారు ఏదో ఫేవర్ చేసినట్టు రిపీల్ చేశారు. ఓకే. సో ఆటోమేటిక్‌గా ఫ్యూచర్‌లో ఏంటంటే వింటర్ సెషన్‌కెళ్ళినప్పుడు మళ్ళీ ఏంటంటే రిపీల్ అవ్వాల్సిన ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఓకే. అపోజిషన్ లీడర్స్ చా రిపే దీనికి కాంట్రోవర్సీ క్రియేట్ చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇంకొకటి ఇక్కడ ఓకే. సీ హియర్ ఈ ఫార్ములాస్‌కి ఓకే. రిపీల్ చేసే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఓకే. సో, వీళ్ళేంటంటే ఈ లీగల్ గ్యారంటీ అనేది ఇవ్వమని ఖచ్చితంగా అడగడం అయితే జరుగుతుందమ్మా. ఓకే. సో, మీకు ఈ లీగల్ గ్యారంటీ అనేది ఏంటి అనేది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఓకే. సో, సీ హియర్ ఫార్ములాస్ రిపీల్ చేసిన నరేంద్ర మోడీ గారు కూడా అది తీసుకొచ్చే పద్ధతి ఎంత బాగోలేదో అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ ఆ పాయింటే యాక్చువల్‌గా చెప్దాం అనుకుంటున్నాను. సీ హియర్ ఏమన్నారు? మేము ఒక సర్టెన్ సెక్షన్ ఆఫ్ ఫార్మర్స్‌కి మేము కన్విన్స్ చేయలేకపోయాం. వి కన్విన్స్, కన్విన్స్ అనేది చేయలేకపోయాం. సో, అందుకని చెప్పేసి ఇప్పుడు మేము ఫార్మర్స్ యొక్క ప్రయోజనాల దృష్ట్యా మేమేంటంటే వీటిని రిపీల్ చేస్తున్నామని చెప్పారు. అంతే తప్ప రేపు ఫ్యూచర్‌లో మళ్ళీ తీసుకురామని ఎక్కడైనా ప్రామిస్ చేశారా? ఓకే. సో, ఆఫ్టర్ యూపీ ఎలక్షన్స్ అండ్ పంజాబ్ ఎలక్షన్స్ వన్స్ అది కండక్ట్ అయిపోయిన తర్వాత, అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఈ ఫార్ములాస్ అనేది వేరొక రూపంలో లేకపోతే డైరెక్ట్ గానే మళ్ళీ ఇంట్రొడ్యూస్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. చెప్పలేం కదా! అవునా కదా! రిపీల్ చేశారు ఒకసారి. రిపీల్ చేసినవి మళ్ళీ పెట్టకూడదని ఆహ్,
ఎక్కడ లా అనేది ఏం లేదు కదా. సో దాని యొక్క ఫామ్ మార్చేస్తారు. దాని యొక్క ఫామ్ ని మార్చి ఏముంది, చిన్న చిన్న క్లాజెస్ మార్చేస్తారు. మార్చేసి మళ్ళీ ఇంట్రడ్యూస్ చేస్తారు. యాజ్ ఇట్ ఈస్ గా అయితే చేయలేం. బట్ దానిలో వేరే క్లాజెస్ అనేవి ఇంట్రడ్యూస్ చేసి ఏంటంటే చిన్న చిన్నగా మార్పులు చేర్పులు చేసి ఇంట్రడ్యూస్ చేసే అవకాశం ఉంది కదా. సో మళ్ళీ రీఎంటర్ చేసే ప్రెసెంట్ ఏంటంటే ఉత్తరప్రదేశ్ అండ్ పంజాబ్ ఎలక్షన్స్ దృష్టి ఏంటంటే రిపీల్ చేసామని అనౌన్స్ చేశారు. ఓకే, బట్ దీని యొక్క మెయిన్ ఎజెంట్ ఏంటంటే సో పర్మనెంట్ గా రిపీల్ చేసేది కాదు. దీని యొక్క ఫామ్ అనేది ఆటోమేటిక్ గా ఆఫ్టర్ ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫామ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. అప్పుడు మళ్ళీ కాంట్రవర్సీ అనేది రేజ్ అవుతుంది. ఇదంతా ఏంటంటే పాలిటిక్స్, జస్ట్ పాలిటిక్స్ అన్నమాట. ఓకే, సో అందుకని చెప్పేసి మీరు లీగల్ గ్యారెంటీ ఇవ్వండి. ఎందుకంటే ఈవెన్ దో 3 ఫార్ములాస్, ఈ 3 ఫార్ములాస్ కూడా ప్రపోజ్ చేసిన తర్వాత వీళ్ళు ఇదే అడిగారు, మాకు ఎంఎస్పీ ఉంటుందని మీరు ప్రామిస్ చేయండి, దానికి లీగల్ గ్యారెంటీ ఉంది. ఓకే, 3 ఫార్ములాస్ ఉన్నా లేకపోయినా, ఓకే, మీరు ఫార్ములాస్ ని ఇంప్లిమెంట్ చేసిన ఇంప్లిమెంట్ చేయకపోయినా మాకు ఈ లీగల్ గ్యారెంటీ అనేది ఎంఎస్పీకి కావాలి. సో దట్ ప్రైసెస్ ఫ్లక్చువేషన్ జరగదు. సో దట్ ప్రొడక్ట్స్ అనే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ప్రొడ్యూస్ చేసే క్వాంటిటీకి ఏంటంటే మినిమం అనేది గ్యారెంటీ ఉంటుంది. వాళ్ళు పెట్టిన పెట్టుబడి తిరిగి వెనక్కి వస్తుందన్న ధైర్యం ఉంటుందన్న ఉద్దేశంతో ఏంటంటే వీళ్ళు ఈ లీగల్ గ్యారెంటీ అనేది అడుగుతున్నారు. మీకు ఈ లీగల్ గ్యారెంటీ అనే వర్డ్ ఎంఎస్పీకి ఎందుకు అడుగుతున్నారు, క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఓకేమా? సో see here. And next one was withdrawal of draft electricity amendment bill. So see here. జనరల్ గా ఎలక్ట్రిసిటీ అనేది ఏం సబ్జెక్ట్ అమ్మా, మనకి 3 ఉంటాయి, పాలిటీలో చదివే ఉంటారు. ఓకే, స్టేట్ లిస్ట్, సెంట్రల్ లిస్ట్ అండ్ మోర్ ఓవర్ ఏంటంటే కన్కరెంట్ లిస్ట్. ఓకే, స్టేట్ సబ్జెక్ట్ అయితే ఓన్లీ స్టేట్ లిస్ట్ లోనే మాత్రమే వాళ్ళు అలొకేట్ చేసి ఉంటారు. సెంటర్ సబ్జెక్ట్, ఆ సబ్జెక్ట్ సెంటర్ కి సంబంధించింది అయితే సెంట్రల్ లిస్ట్. అండ్ మోర్ ఓవర్ స్టేట్ గవర్నమెంట్స్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ రెండు కూడా కలిపి తీసుకోవాల్సిన, కంబైన్డ్ గా తీసుకోవాల్సిందంటే కాన్కరెంట్ లిస్ట్ లో ఉంటుంది. అవునా కదా? సో ఈ ఎలక్ట్రిసిటీ అనేది కాన్కరెంట్ లిస్ట్ అంటే స్టేట్ గవర్నమెంట్స్ డెసిషన్స్ తీసుకోవచ్చు, సెంట్రల్ గవర్నమెంట్స్ అనేవి డెసిషన్స్ తీసుకోవచ్చు. బట్ మోర్ ఓవర్ ఏంటంటే ఒకవేళ ఈ స్టేట్ గవర్నమెంట్ కి అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కి డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్స్ అనేవి ఫామ్ అయితే సో ఆటోమేటిక్ ఏంటి, ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఒపీనియన్ నే కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది, ఫైనలైజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇది ఆల్రెడీ అందరికీ తెలిసిందే. అవునా కదా? సో ఇప్పుడు ఈ ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ఈ అమెండ్మెంట్ బిల్స్ డైరెక్ట్ గా సెంట్రల్ గవర్నమెంట్ వితౌట్ ఎనీ కన్సిడరేషన్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ ని కన్సిడర్ చేయకుండా తీసుకొస్తుంది అంటే ఏంటి, డైరెక్ట్ గా అది ఫోర్స్ఫుల్ గా దాని యొక్క అథారిటీ అనేది చూపిస్తుంది. అవునా కదా? ఎందుకంటే వాళ్ళు అపోజ్ చేసినా సో సెంట్రల్ గవర్నమెంట్ ఏంటి ఆటోమేటిక్ గా వాళ్ళ యొక్క మోటోనే ఫైనలైజ్ అవుతుంది కాబట్టి వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క అథారిటేటివ్ అనేది చూపించడం జరుగుతుంది. ఓకే, సో ఫోర్స్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఫస్ట్ థింగ్. ఓకే, దాని వల్ల ప్రాబ్లం ఏంటి, ఫెడరల్ స్ట్రక్చర్ మెయిన్ ఇంపార్టెంట్. అవునా కదా? సో స్టేట్ గవర్నమెంట్స్ ఈ స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళ యొక్క సబ్జెక్ట్స్ ని స్టేట్ గవర్నమెంట్స్ సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి లాస్ అనేది క్లియర్ కట్ గా డిస్టింగ్విష్ అయ్యి ఉన్నాయి, ఏ సబ్జెక్ట్స్ మీద డెసిషన్స్ తీసుకోవాలని. ఈవెన్ అగ్రికల్చర్ కూడా యాక్చువల్ గా స్టేట్ సబ్జెక్ట్ అనే మాట్లాడారు. బట్ అందులో ఉన్న చిన్న చిన్న క్లాజెస్ పట్టుకొని ఏంటంటే వాళ్ళు లాస్ తీసుకురావడం జరిగింది, 3 ఫార్ములాస్. అవునా కదా? సో ఫెడరల్ స్ట్రక్చర్ అనేది కంప్లీట్ గా డిమాలిష్ అవుతుంది అన్న భయం అనేది కలుగుతుంది. ఓకే, సో కంప్లీట్ గా డిమాలిష్ భయం కాదు, ఆల్రెడీ డిమాలిష్ అయిపోతున్నట్టే. ఓకే, ఫస్ట్ థింగ్ అది మేజర్ కాంట్రవర్సీ. ఓకే, సెకండ్ థింగ్ ఏంటి, సో జనరల్ గా ఈ ఎలక్ట్రిసిటీ అనేది ఓకే సెంట్రల్ లెవెల్లో సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అండ్ స్టేట్ లెవెల్లో స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అనేది ఇది యాక్చువల్ గా రెగ్యులేట్ చేస్తూ ఉంటుందమ్మా. ఓకే, సో జనరల్ గా ఎలక్ట్రిసిటీ అనేది దాని యొక్క ప్రొడక్షన్, ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ యాక్చువల్ గా ఇది 3 ఫేజెస్ లో జరుగుతుంది. ఓకే, సో ఈ 3 ఫేజెస్ ఎలాగంటే జనరల్ గా సెంట్రల్ ఇప్పుడు ఏంటి యాక్చువల్ గా ఈ స్టేట్ లెవెల్లో ఏంటంటే స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అనేది సో దీన్ని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. అండ్ సెంట్రల్ లెవెల్లో సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అనేది రెగ్యులేట్ చేస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు సెంట్రల్ వాళ్ళు, సో దీన్ని ఒక ఎపెక్స్ కంప్లీట్ గా ఏంటంటే నేషనలైజ్ ఏంటంటే ఒక ఫామ్ కింద తీసుకొచ్చేస్తున్నారు. అంటే కంప్లీట్ గా ఇంకా స్టేట్ కంట్రోల్ లో ఏది లేకుండా సో కంప్లీట్ గా ఏంటంటే అండర్ సెంట్రల్ కంట్రోల్ లోకి కంప్లీట్ గా ఈ డిపార్ట్మెంట్ అనేది వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ ఈ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఉండదు, ఆ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అనేది ఏమీ ఉండదు. ఒక కొత్త సెంట్రల్ అథారిటీ బాడీ అనేది ఎవాల్వ్ అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ. దీన్ని వాళ్ళు ఏంటంటే అపాయింట్ చేస్తారు. ఓకే, సో ఆల్రెడీ మనకి తెలుసు ఈ నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ అనేది ఉంటుంది అంటే తెలుసు కదా. సో ఎంత పవర్ డిస్పాచ్ చేయాలి, ఏ స్టేట్ కి ఎంత డిస్పాచ్ చేయాలని చెప్పేసి ఒక షెడ్యూల్ ఉంటుంది. ఓకే, సో దీని పరంగా జనరల్ గా ఏంటంటే ఇది ఇంకా ఎన్ఫోర్స్మెంట్ అనేది ఏంటంటే ఇంకా స్ట్రింజన్ అయిపోతుంది. ఓకే, ఒకవేళ సెంట్రల్ అథారిటీలో కానీ కంప్లీట్ గా ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అనేది వెళ్ళిపోతే ఓకే స్టేట్స్ కి సంబంధం లేకుండా
సో అక్కడేంటి మొత్తం కంట్రోల్ అంతా ఈ సెంట్రల్ అథారిటీ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ చేతిలో ఉంటుంది కదమ్మా. సో ఎప్పుడైతే ఈ పవర్ అనేది ఉందో, ఓకే, వాళ్ళ యొక్క షెడ్యూల్ ఆఫ్ డిస్పాచింగ్ ప్యారిటీ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్యాష్ ఇస్తేనే ఓకే మీరు గూడ్స్ ని క్యారీ చేయగలరు, అవునా కదా. సో క్యాష్ ఇస్తేనే మీరు గూడ్స్ ని క్యారీ చేయగలరు, బట్ ఇన్ ద సేమ్ ఏంటంటే మీరు క్యాష్ ఇస్తేనే కరెంట్ ఇస్తారు. ఓకే, సో ఇన్ ద సేమ్ వే ఇక్కడ వర్కౌట్ అవుతుంది అనమాట. ఓకే, షెడ్యూల్ ఆఫ్ డిస్పాచింగ్ పవర్ అంటే ఏంటంటే, సో మీరు అమౌంట్ ఎంత ఇచ్చారో దానికి తగ్గట్టే వీళ్ళు ఏంటంటే పవర్ ని డిస్పాచ్ చేయడం అనేది జరుగుతుంది ఓన్లీ ఆఫ్టర్ క్యాష్ ఇచ్చిన తర్వాతే. ఇది మెయిన్ ప్రాబ్లం ఇక్కడ. ఓకే, సెంట్రల్ అథారిటీలోకి వెళ్ళిపోయిన తర్వాత ఓకే ఫస్ట్ ఫెడరల్ స్ట్రక్చర్ అనేది మారిపోతుంది. అండ్ మోర్ ఓవర్ ఈ రెగ్యులేటరీ కమిషన్స్ అనేవి కంప్లీట్ గా అబాలిష్ అయిపోయి ఒక కొత్త సెంట్రల్ అథారిటీ ఫామ్ అయిపోయి ఈ షెడ్యూల్ డిస్పాచింగ్ పవర్ అనేది ఏంటంటే కంప్లీట్ గా ఆర్గనైజ్డ్ అయిపోయి క్యాష్ ఇస్తేనే కరెంట్ ఇస్తాము అన్న స్థాయికి వెళ్ళిపోతుంది. ఓకే, సో అది ఒక మేజర్ ప్రాబ్లం. థర్డ్ థింగ్ ఏంటంటే డిస్ట్రిబ్యూటింగ్ లైసెన్స్ అనేవి వీళ్ళు త్రీ టైప్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూటింగ్ లైసెన్స్ అనేది మీకు క్లారిటీ వస్తుందమ్మా, చెప్తూ ఉంటాను, జస్ట్ పాయింట్స్ మీకు అనలైజ్ చేస్తున్నాను. సో ఇదేంటనేది మీకు ఇంకా క్లారిటీగా నేను చెప్తాను ఫ్యూ మినిట్స్ లో. సో 3 టైప్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూటింగ్ లైసెన్సెస్ ఇస్తారు. ఈ 3 టైప్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూటింగ్ లైసెన్స్ అంటే డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్, సబ్ డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ అండ్ ఫ్రాంచైజ్ లైసెన్స్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అంటే ఏంటి ఇప్పుడు మాట్లాడతాను. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు అర్థమవుతుంది. సో సీ హియర్. సో ఆల్రెడీ ఫ్రాంచైజ్ లైసెన్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ అండ్ సబ్ డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ కి ప్రాబ్లం ఏం లేదమ్మా. ఓకే, వాళ్ళకి లైసెన్స్ ఇస్తారు. సో పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అనేవి ఇందులో ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అదాని పవర్ ప్లాంట్స్ అవి ఉన్నాయి కదా. సో వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈ జనరేషన్, ట్రాన్స్మిషన్ అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి ఏం చెప్పాను డిస్ట్రిబ్యూషన్. సో జనరల్ గా ఇవి కాంట్రాక్ట్స్ తీసుకుంటారు. సో కాంట్రాక్ట్స్ తీసుకొని ఏంటంటే అమౌంట్ పే చేసి కంప్లీట్ గా వాళ్ళ అండర్ లో పెట్టుకుంటారు, అవునా కదా. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, ఇది సెంట్రల్ అథారిటీ ఉంటుంది కదా. సో వీళ్ళ దగ్గర వీళ్ళు కొనుక్కోవడం అనేది జరుగుతుంది. ఓకే, సో పెద్ద పెద్ద వాళ్ళు కదా కొనుక్కుంటారు, బానే ఉంది. ఈ ఫ్రాంచైజ్ సో వాళ్ళ చేతుల్లోకి ఏంటంటే సీ హియర్ డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ అండ్ సబ్ డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ అంటే అవే. సో వాళ్ళకి లైసెన్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఓకే, ఇక్కడ వరకు బానే ఉంది. ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏంటొచ్చింది, ఫ్రాంచైజ్. ఫ్రాంచైజ్ అంటే ఏంటంటే సీ హియర్ మీరు ఎటువంటి లైసెన్స్ కూడా ఉండనవసరం లేదు. ఓకే, దాన్ని ఏంటి లైక్ ప్రొడ్యూస్ చేయడానికి గానీ, ట్రాన్స్మిషన్ చేయడానికి గానీ, లేకపోతే డిస్ట్రిబ్యూట్ చేయడానికి గానీ మీకు ఎటువంటి లైసెన్స్ అనేది అవసరం లేదు. ఓకే, సో డైరెక్ట్ గా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కేబుల్ వేయించుకున్నారనుకోండి, వస్తాడు కేబుల్ పెట్టేస్తాడు వెళ్ళిపోతాడు, అవునా కదా. సేమ్ అలాగే ఫ్రాంచైజ్ అంటే ఏంటంటే వీడేం చేస్తాడు అంటే ఒక పర్టిక్యులర్ రీజియన్ తీసుకుంటాడు అనమాట. ఒక పర్టిక్యులర్ రీజియన్ గాని లేకపోతే సిటీ గాని తీసుకుంటాడు. ఈ సిటీ మొత్తానికి నేనేంటంటే డిస్ట్రిబ్యూట్ చేసుకుంటానని చెప్పేసి వీడు కాంట్రాక్ట్ అనేది కొనుక్కుంటాడు. ఓకే, ఆ కాంట్రాక్ట్ కొనుక్కొని వాడి అండర్ లో కంప్లీట్ గా ఆ సిటీ పవర్ అనేది కంప్లీట్ గా డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో దీని ద్వారా ఏమవుతుంది, వీడికి లైసెన్స్ అనేది ఏం అవసరం లేదు. ఓకే, లైసెన్స్ అనేది ఏమో పెద్ద పెద్ద వాళ్ళు అవసరం లేదు. ఫ్రాంచైజ్ చిన్న చిన్న వాళ్ళు కూడా వచ్చేసి వితౌట్ లైసెన్స్ ఏంటంటే వీళ్ళకి అలొకేట్ చేస్తారు. వీళ్ళు ఏంటంటే కొనుక్కొని కాంట్రాక్ట్స్ కొనుక్కొని ఏంటంటే ఇస్తూ ఉంటారు. ఓకే, అంటే ఒక ఇంటిగ్రిటీ పోతుందన్నమాట. ఓకే, సో ఒక చాలా సెక్యూర్డ్ గా ఉండవలసింది ఏంటంటే డిస్ట్రిబ్యూట్ అయిపోయి ఏంటంటే చాలా విపరీతంగా చాలా హ్యాండ్స్ అనేది మారడం జరుగుతుంది. ఓకే, సో దీని వల్ల ఏమవుతుందమ్మా, టెక్నికల్ నాలెడ్జ్ అనేది ఇటువంటి వాళ్ళకి ఉండదు, ఇలాంటి వాళ్ళకి, అవునా కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ అదాని వాళ్ళు గాని లేకపోతే అంబానీ వాళ్ళు గాని కొన్నారు అంటే దానికి ఒక ఓకే వాళ్ళు ఏంటంటే దానికి సంబంధించిన టెక్నాలజీకి సంబంధించిన చూసుకొని ఏంటంటే వాళ్ళు ఆర్గనైజ్ చేస్తారు, బానే ఉంది అనుకుందాం. ఇలా ఫ్రాంచైజెస్ ఎస్టాబ్లిష్ చేసే వాళ్ళకి కూడా ఏంటంటే కాంట్రాక్ట్స్ ఇవ్వడం వల్ల వాళ్ళు ఏంటంటే టెక్నికల్ నాలెడ్జ్ అనేది ఎటువంటిది ఉండదు. ఓకే, సో దానివల్ల మేజర్ గా యాక్సిడెంట్స్ ఎక్కువగా అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా ఉంటాయి, అవునా కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సింపుల్ గా చెప్పాలంటే పబ్లిక్ బస్సెస్, ప్రైవేట్ బస్సెస్. ఓకే, సో ఫస్ట్ పబ్లిక్ బస్సెస్ ఉండేటప్పుడు ఏంటి చాలా ఆర్గనైజ్డ్ గా ఉంటుంది, అవునా కదా. అదే ప్రైవేట్ బస్సెస్ కి వస్తే మనకు ఆల్రెడీ తెలుసు ఏంటి వాళ్ళ క్లీనర్స్ కి ఏంటంటే వాళ్ళు ఈ వెహికల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అండ్ 24 అవర్స్ వర్క్ లో ఉంటుంది, చాలా స్పీడ్ గా ట్రావెల్ చేస్తారు, ఇలా చాలా కాన్సిక్వెన్సెస్ అనేవి ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ అంతా ఆ ట్రైనర్స్ కూడా కదా అంటే ఎక్స్పర్ట్స్ కూడా కాదు డ్రైవర్స్ లో. సో దానివల్లే కదా ఎక్కువగా ఇక్కడ యాక్సిడెంట్స్ అనేవి జరుగుతాయి. వెన్ కంపేర్ టు ప్రైవేట్ బస్సెస్ కంపేర్ చేస్తే పబ్లిక్ బస్సెస్ లో ఏంటంటే యాక్సిడెంట్స్ అనేవి చాలా తక్కువ. సేమ్ ఇక్కడ మీరు కనెక్ట్ చేసుకోండి, వీళ్ళకి లైసెన్స్ ఫ్రాంచైజ్ వాళ్ళకి లైసెన్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళకి అంత టెక్నికల్ నాలెడ్జ్ ఉండదు దానికి సంబంధించి. ఓకే, సో దాని వల్ల ఏంటంటే మేజర్ గా వాళ్ళకి ఒక సిటీ గాని ఒక రీజియన్ ఇచ్చారంటే ఆ టోటల్ వాళ్ళ అండర్ లో ఉంటుంది, ఎంత డిజాస్టర్ అవుతుంది.
కంప్లీట్ గా డిజాస్టర్ అవుతుంది కదా. సో ఇది మేజర్ కన్సర్న్. ఓకే. అయితే ఓకే, ఇదంతా బానే ఉంది మేడం. కానీ ఫార్మర్స్ ఎందుకు దీన్ని అమెండ్మెంట్ చేద్దామని చెప్పేసి అని అడుగుతున్నారు. ఇక్కడ ఫార్మర్స్ కి వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటి? సో సీ హియర్. ఇప్పటి వరకు ఎలక్ట్రిసిటీ ఏంటమ్మా, జనరల్ కాన్కరెంట్ లిస్ట్ ఉందన్నాం, అవునా కదా. సో కాన్కరెంట్ లిస్ట్ ఉంది కాబట్టి స్టేట్స్ కూడా వాటి మీద ఏంటంటే డెసిషన్స్ అనేవి తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏపీ అండ్ తెలంగాణ చూసుకుందాం. సో జనరల్ గా ఏంటి, మనకి ఎక్కువగా ఏంటంటే అగ్రికల్చర్ కి మనకి ఫ్రీ కరెంట్ అనేది ఇస్తూ ఉంటారు, ఫ్రీ పవర్, అవునా కదా. సో జనరల్ గా ఏం చేస్తూ ఉంటారు, ఈ స్పెసిఫిక్ గా కొన్ని రీజన్స్ ఉంటాయి, డ్రాట్ ప్రోన్ ఏరియాస్. ఓకే, వర్షాలు అవి ఎక్కువగా లేని ఏరియాస్ లో ఏంటంటే జనరల్ గా వాళ్ళు అగ్రికల్చర్ చేయాలి అంటే దానికి ఎలక్ట్రిసిటీ పంప్డ్, ఎలక్ట్రిసిటీ ఉండాలి కదా వాళ్ళకి. ఏంటంటే పంప్స్ అవి కావాలి అంటే ఏంటి, కంప్లీట్ గా ఎలక్ట్రిసిటీ అనేది ఉండాలి, అవునా కదా. సో ఎక్కువగా వర్షాలు కురవు కాబట్టి సో ఆటోమేటిక్ గా వాళ్ళకి ఇరిగేషన్ అనేది కంప్లీట్ గా ఈ ఎలక్ట్రిసిటీ మీదే డ్రైవ్ అప్ అవ్వాలి. సో వాళ్ళకి ఎలక్ట్రిసిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళకి ఎలక్ట్రిసిటీ అంతంత రేట్స్ పెట్టి కొనుక్కునే పండించగలరమ్మా? లేదు. సో దానికోసం ఏంటంటే వాళ్ళని అగ్రికల్చర్ ని ఎన్హాన్స్ చేయడానికి ఆ పర్టిక్యులర్ స్పెసిఫిక్ రీజియన్ బట్టి ఆ స్టేట్స్ ఏంటంటే వీళ్ళకి సబ్సిడీస్ ఇవ్వడం, పవర్ సబ్సిడీస్ ఇవ్వడం అండ్ మోర్ ఓవర్ లేకపోతే ఫ్రీ కరెంట్స్ అనేది ఇవ్వడం చేస్తూ ఉంటారు, అవునా కదా. ఈవెన్ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉంది. ఓకే, తెలంగాణలో కూడా కేసీఆర్ గారు చేస్తూ ఉంటారు. సో ఏంటి, ఆ పర్టిక్యులర్ రీజియన్ మీద ఏంటంటే వాళ్ళకి సబ్సిడీస్ ఇవ్వాలా లేదా, అది డ్రాట్ ప్రోన్ ఏరియాస్ వాళ్ళ యొక్క కండిషన్ ఆ పర్టిక్యులర్ స్టేట్ కి అనేది తెలుస్తూ ఉంటది, అవునా కదా. సో ఈ పవర్ అనేది ఎక్కువగా ఏంటంటే అగ్రికల్చర్ సెక్టర్ కి చాలా యూజ్, ఓకే, చాలా హెల్ప్ అన్నమాట. సో ఇలాంటి నెసెసిటీ నీడ్ లోని ఏంటంటే ఇప్పుడు సెంట్రల్ అథారిటీ వచ్చేసిందంటే అది కామన్ గా ఆల్ ఓవర్ ఇండియా ఒకటే తీసుకొస్తుంది, అంతే కదా. అంతే తప్ప ఒక ఏ అనే స్టేట్ కి ఒకలాగా, బి అనే స్టేట్ కి ఒకలాగా, సి అనే స్టేట్ కి ఒకలాగా చెయ్యదు కదా. సో ఈ స్టేట్ కి పర్వాలేదు, వర్షాలు బానే వస్తున్నాయి, ఈ స్టేట్ కి వర్షాలు బాగా రావు. బట్ ఏంటంటే ఈ రెండింటిని కన్సిడర్ చేస్తే అది డిజైన్ చేయలేదు కదా. ఓకే, సో ఓవరాల్ గా ఏంటంటే ఒకేలా డిజైన్ చేస్తుంది. సో దీని ద్వారా ఏంటంటే ఏకి ఓకే అయినా సో బి అనేది ఫైనల్ గా నష్టపోతుంది, అవునా కదా. అక్కడ ఫార్మర్స్ అనేవాళ్ళు నష్టపోతూ ఉంటారు. ఓకే, మోర్ ఓవర్ ఫార్మర్స్ కి దీని వల్ల వచ్చే సబ్సిడీస్ పోతాయి. ఓకే, వాళ్ళ యొక్క ఇన్వెస్ట్‌మెంట్ అనేది పెరిగిపోతుంది. ఓకే, అన్నిటికి సబ్సిడీస్ ఇచ్చుకుంటూ కూర్చోదు కదా. ఓకే, ఫ్యూచర్‌లో ఇస్తదో లేదో మనకి తెలీదు. బట్ ఉన్న సబ్సిడీస్ అనేది స్టేట్ గవర్నమెంట్స్ ఇస్తున్న సబ్సిడీస్ అనేది ఎలక్ట్రిసిటీ మీద ఇస్తున్న సబ్సిడీస్ పోతాయి కదా. సో అది ఒక మేజర్ కన్సర్న్ ఫార్మర్స్‌కి. మెయిన్ అందుకే వాళ్ళు ఈ ఎలక్ట్రిసిటీకి సంబంధించిన అమెండ్మెంట్స్ చెయ్యకూడదు. ఎందుకంటే కంప్లీట్‌గా స్టేట్ నుంచి అది కంప్లీట్‌గా డెవల్యూట్ అయిపోయి కంప్లీట్‌గా సెంట్రల్ అథారిటీలోకి వెళ్ళిపోతుంది. సెంట్రల్ అథారిటీ ఇచ్చిన స్పెసిఫిక్‌గా స్టేట్‌కి సంబంధించి అది స్పెసిఫిక్‌గా ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయలేదు కదమ్మా. ఓవరాల్‌గా ఉంటుంది దాని యొక్క పాలిసీ. సో పర్టిక్యులర్ స్టేట్ ఫార్మర్స్ అనేవాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తారు. అది దాని యొక్క వాళ్ళ యొక్క మేజర్ కన్సర్న్. అందుకే దాన్ని విత్‌డ్రాల్ ఆఫ్ డ్రాఫ్ట్ ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్ అని సో విత్‌డ్రాల్ చేసుకోవాలి. డ్రాఫ్ట్‌ని ఏంటంటే కంప్లీట్‌గా విత్‌డ్రాల్ చేసుకోవాలని వాళ్ళు అడగటం జరిగింది. సో ఐ థింక్ సో మీకు ఈ లీగల్ గ్యారంటీ ఫర్ ఎంఎస్‌పీ విత్‌డ్రాల్ ఆఫ్ డ్రాఫ్ట్ ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్ ఈ 2 కూడా మీకు అర్థమయ్యాయని నేను అనుకుంటున్నాను. ఓకే. సో లీగల్ గ్యారంటీ ఫర్ ఎంఎస్‌పీ అంటే ఏంటమ్మా? సో మీరు అన్ని ఎంఎస్‌పీకి సర్టెన్‌గా మీరు ప్రొక్యూర్ చేసుకోండి. ఓకే, ఒక యాక్ట్ అనేది తీసుకురండి. ఓకే, సో దాని వల్ల మాకు ఒక బేస్ ప్రైస్ అనేది ఏర్పడుతుంది. అండ్ ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్ వల్ల ఏంటంటే వాళ్ళకున్న సబ్సిడీస్ పోతే స్పెసిఫిక్ రీజన్ స్టేట్స్ ఏంటంటే సో వాళ్ళకి ఎలక్ట్రిసిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక సెంట్రల్ అథారిటీ అనేది కంప్లీట్ గా వచ్చేసేటప్పుడు ఫ్యూచర్ లో ఏంటంటే వాళ్ళకి ఈ సబ్సిడీస్ పోతాయి అండ్ ఒక సెంట్రల్ అథారిటీ అనేది ఫామ్ అయిపోయినప్పుడు వీళ్ళకి లభించే ప్రొవిజన్స్ అనేవి పోతాయి. ఓకే, సో దాని యొక్క వాళ్ళ యొక్క మేజర్ కన్సర్న్స్ ఈ 2. ఓకే, సో దీని గురించి మళ్ళీ సెపరేట్ గా నేను వీడియో అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తానమ్మా. సారీ, హెల్త్ ఇష్యూస్ కొంచెం ఉండడం వల్ల మేబీ అక్కడక్కడ మీకు ఇంకా ఏమైనా అర్థం కాకుండా ఏమైనా అయితే నేను స్టిల్ ఇంకా నెక్స్ట్ కంటిన్యూగా వస్తున్నప్పుడు ఇంకా క్లారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి కామెంట్స్ లో తెలియజేయండి. ఓకే, నెక్స్ట్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ ఆర్టికల్. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ లోవర్ ఫర్ అర్బన్ పూర్. సో జనరల్ గా ఏంటంటే ఇక్కడ అజీం ప్రేమ్జీ యూనివర్సిటీ, ఈ యూనివర్సిటీ వాళ్ళు ఏంటంటే అలాంగ్ విత్ 17 రీజనల్ ఎన్జిఓస్ తో కలిపి వీళ్ళ యొక్క రీసెర్చ్ అనేది చేశారంటమ్మా. ఓకే, సో ఈ రీసెర్చ్ కి ఇచ్చిన రిపోర్ట్ ని ఏమంటామంటే హెల్త్ కేర్ ఈక్విటీ ఇన్ అర్బన్ ఇండియా. సో ఆ రీసెర్చ్ ఏంటంటే వాళ్ళు ఒక రిపోర్ట్ అనేది పబ్లిష్ చేశారు. ఎవరెవరమ్మా? అజయ్ ప్రేమ్జీ యూనివర్సిటీ who collaborated with 17 regional NGOs. వాళ్ళ రిపోర్ట్ ఏంటమ్మా? హెల్త్ కేర్ ఈక్విటీ ఇన్ అర్బన్ ఇండియా. సో ఆ రిపోర్ట్ ఏం చెప్తుందంట? సో అర్బన్ ఏరియాస్ లో మనకి బోత్ రిచ్ ఉంటారు, పూర్ ఉంటారు, అవునా కదా. సో అయితే రిచ్ తో కంపేర్ చేస్తే అర్బన్ ఏరియాస్ లో పూర్
పూర్ పీపుల్ లో మెన్ అనే వారికి 9.1 ఇయర్స్ అనేది తగ్గిపోతుందంట. అంటే ఏంటి, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ తగ్గిపోతుందంట. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ తగ్గిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అర్బన్ ఏరియాలో ఉన్న రిచ్ 100 ఇయర్స్ బతికితే, అర్బన్ ఏరియాలో ఉన్న పూర్ ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ అప్రాక్సిమేట్లీ 91 ఓకే ఇయర్స్ మాత్రమే బతుకుతున్నాడంట. ఓకే పూర్ ఎవరు, మెన్. రిచ్ తో కంపేర్ చేస్తే సేమ్ ఉమెన్. సో రిచ్ ఉమెన్, అర్బన్ సిటీలో ఉన్న రిచ్ ఉమెన్ ఏంటంటే 100 ఇయర్స్ ఫర్ ఎగ్జాంపుల్ బ్రతుకుతే, సో పూర్ ఉమెన్ ఏంటి ఆల్మోస్ట్ 94 ఇయర్స్ మాత్రమే తను బ్రతుకుతున్నారంట. అంటే సో సేమ్ అర్బన్ ఏరియాలో ఉంటున్న వీళ్ళిద్దరికి కూడా ఏంటంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ డిఫరెన్స్ అనేది వచ్చేసింది. అంటే వెన్ కంపేర్డ్ టు రిచ్, ద పూర్ పీపుల్ ఆర్ మోర్ వల్నరబుల్ ఫర్ దిస్ డిసీజెస్ అని చెప్పేసి రిపోర్ట్ చెప్తుందంట. ఓకే సో సీ హియర్. సో దీనివల్ల ఏంటంటే ఇట్ ఎక్స్పోజ్డ్ ఇన్ఈక్వాలిటీస్. ఈ రిపోర్ట్ ఏం ఎక్స్పోజ్ చేసింది, ఇట్ ఎక్స్పోజ్డ్ ఇన్ఈక్వాలిటీస్ అండ్ హెల్త్ వల్నరబిలిటీస్ ఇన్ సిటీస్, ఎస్పెషల్లీ పూర్ పీపుల్ కి ఉన్న ఇన్ఈక్వాలిటీస్ అండ్ మోర్ ఓవర్ వాళ్ళ యొక్క హెల్త్ వల్నరబిలిటీస్ అనేది క్లియర్ గా ఎక్స్పోజ్ చేయడం అనేది జరిగింది. ఓకే సో ఛాలెంజెస్ ఎందుకు ఇలా జరుగుతుంది, సో ఎందుకు డిఫరెన్స్ అనేది వస్తుంది, మేజర్ ఛాలెంజెస్ ఏంటి, డిస్ప్రపోర్షనేట్ డిసీజ్ బర్డెన్ ఆన్ ద పూర్. డిస్ప్రపోర్షనేట్ డిసీజ్ బర్డెన్. ఓకే వీళ్ళు ప్రైవేట్ హాస్పిటల్స్ ఎఫోర్డ్ చేయగలరమ్మా, ఎఫోర్డ్ చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ హాస్పిటల్ లైక్ గవర్నమెంట్ హాస్పిటల్స్ కి వెళ్తే సో అక్కడ ట్రీట్మెంట్ అనేది సరిగా చెయ్యకపోవడం. ఓకే సో మల్టిపుల్ లేయర్స్ అనేది ఉంటుంది. ఓకే ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, మల్టిపుల్ లేయర్స్ అనేది ఉంటుంది. ఓకే సో దీని వల్ల గవర్నెన్స్ అనేది ఏంటంటే అంత ట్రాన్స్పరెంట్ గా ఉండకపోవడం వల్ల కూడా ఏంటంటే ఆ డిసీజ్ బర్డెన్ అనేది పూర్ మీద ఎక్కువగా ఉంటుంది అని చెప్తున్నారు. చాఓటిక్ అర్బన్ హెల్త్ గవర్నెన్స్, అదే చెప్పాను ఇప్పుడు. అంటే ఏంటి, మల్టిప్లిసిటీ ఆఫ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు. ఓకే ఇక్కడ కాదు ఈ డిపార్ట్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రెగ్నెంట్ ఉంటే ఓకే మేము ఈ హాస్పిటల్ చూడం, మీరు వేరే దగ్గరికి వెళ్ళాలి, ఇక్కడ కాదు అక్కడికి, అక్కడ కాదు ఇక్కడికి అని చెప్పేసి తిప్పుతూ ఉంటారు. ఓకే ఈ పేపర్ కావాలి, ఆ పేపర్ కావాలి, ఇది ఉంటేనే మేము చేస్తాము, అది ఉంటే చేస్తాము, ఓకే ఈ టైంకి రావాలని చెప్పేసి ఏంటంటే మల్టిపులిటీ ఆఫ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ఏంటంటే ఒక అర్బన్ హెల్త్ గవర్నెన్స్ ఎలా ఉంటుంది, ఒక కేఓటిక్ గా ఉంటుంది, ఒక ట్రాన్స్పరెంట్ గా ఉండదు, ఒక క్లియర్ కట్ గా ఉండదు. ఓకే అదే ప్రైవేట్ హాస్పిటల్ డబ్బు ఉంటే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఇమీడియట్ గా మనకి ఏంటి చూస్తారు. బట్ పబ్లిక్ హాస్పిటల్స్ లో అలాగా లైక్ గవర్నమెంట్ హాస్పిటల్స్ అంత ఇమీడియట్ గా చూడరు కదమ్మా, మల్టిపుల్ లేయర్స్ ఉంటుంది, మల్టిప్లిసిటీ ఆఫ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ఉంటారు. సో దానివల్ల ఏంటంటే అర్బన్ హెల్త్ గవర్నెన్స్ అనేది చాలా కేఓటిక్ గా ఉంటుంది. ఓకే మోర్ ఓవర్ ఏంటంటే కోఆర్డినేషన్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ సార్ మీ దగ్గరికే వెళ్ళమన్నారు సార్ అంటే నా దగ్గరికి కాదు వాళ్ళ దగ్గరికే వెళ్ళాలని చెప్పేసి ఇలా కోఆర్డినేషన్ అనేది ఉండదు. ఓకే వాళ్ళు రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వరు. మెయిన్ కోఆర్డినేషన్ ఉండకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు రెస్పాన్సిబిలిటీ అనేది ఫీల్ అవ్వరు. అదే చూపిస్తున్నారు అనమాట. ఎక్కువగా ఎవరు వెళ్తారు, పూర్ పీపులే వెళ్తారు. సో వాళ్ళకి హెల్త్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి అంటే సో వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఉన్న ఏంటి స్పేస్, ఓకే ఆ ఇన్అడిక్వెన్సీ ఓకే అనేది క్లియర్ గా ఎక్స్పోజ్ అయిపోతుందని చెప్తున్నారు. ఓకే మోర్ ఓవర్ హెవీ ఫైనాన్షియల్ బర్డెన్ ఆన్ ద పూర్ పీపుల్. ఓకే హెవీ ఫైనాన్షియల్ బర్డెన్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఫైనాన్షియల్ బర్డెన్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పబ్లిక్ హెల్త్ కేర్ కే వెళ్ళాలి. ఓకే లెస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ హెల్త్ కేర్, ఎవరు గవర్నమెంట్ హెల్త్ కేర్ మీద లెస్ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల కూడా ఏంటంటే మేజర్ గా ఇవి ఛాలెంజెస్. సో ఫస్ట్ వన్ ఏంటంటే మేజర్ గా అది COVID-19 లో మనకి క్లియర్ గా కూడా ఎక్స్పోజ్ అయిపోయింది, అవునా కదా. మన యొక్క హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎంత వీక్ గా ఉందో COVID-19 లో క్లియర్ కట్ గా ఎక్స్పోజ్ అయితే అయిపోయింది, అది అందరికీ తెలిసిందే. మోర్ ఓవర్ ఫైనాన్షియల్ బర్డెన్ అండ్ ఏంటంటే ఈ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ అనేది చాలా మల్టిపుల్ నెంబర్స్ లో ఉండడం వల్ల సో అర్బన్ హెల్త్ గవర్నెన్స్ అనేది చాలా కేఓటిక్ గా ఉంటుంది. సో దీని వల్ల ఏంటంటే వాళ్ళకి పూర్ పీపుల్ కి వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అనేవి అందటం లేదు అని చెప్పేసి క్లియర్ గా ఈ రిపోర్ట్ ఎక్స్పోజ్ అయితే చేసింది. ఓకే సో ఏం తీసుకోవాలి, వాళ్ళ స్టెప్స్ కూడా వాళ్ళు డిటర్మైన్ చేశారు. ఏంటి, స్ట్రెంగ్త్ అండ్ కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఇన్ గవర్నెన్స్ ని కమ్యూనిటీ పార్టిసిపేషన్ ని ఖచ్చితంగా స్ట్రెంగ్తన్ చేయాలి. ఓకే అండ్ బిల్డ్ కాంప్రహెన్సివ్ డేటా బేస్. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్ళారు, ఓకే వెళ్తే ఏ డిసీజ్ మీద వస్తున్నారు, ఓకే సో పర్టికులర్ గా ఏ డిసీజ్ అంటే ఆ పర్టికులర్ మంత్ లో ఏంటంటే ఏ డిసీజెస్ అనేవి చాలా ప్రివలెంట్ గా ఉన్నాయి. సో 1 ఇయర్ తర్వాత ఏ డిసీజెస్ మీద ఎక్కువగా హాస్పిటల్లోకి వస్తున్నారు, ఓకే ఈ డిసీజెస్ మీద ఎక్కువగా వస్తున్నారు కాబట్టి దీన్ని మనం కంట్రోల్ చేయాలని. సో వాళ్ళకి ఒక డేటా బేస్ అనేది వస్తే ఏంటంటే వాళ్ళకి ట్రీట్మెంట్ కి చాలా ఈజీ అవుతుంది. ఓకే గవర్నమెంట్ కూడా ఒక ఐడియా వస్తుంది ఏ డిసీజెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి, సో పీపుల్ ఏ సఫరింగ్స్ హెల్త్ ఇష్యూస్ ఏ సఫరింగ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి అనేది కూడా క్లియర్ గా వాళ్ళకి అర్థమవుతుంది. అలా అర్థం కావాలంటే వాళ్ళ దగ్గర ఒక మంచి డేటా బేస్ అనేది ఉండాలి. ఓకే సో బిల్డ్ కాంప్రహెన్సివ్ డేటాబేస్ అనేది ఖచ్చితంగా బిల్డప్ అయి ఉండాలి. అండ్ మోర్ ఓవర్ పాలసీస్, ఓకే నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ ఆల్రెడీ ఉంది. సో ఇలాంటి పాలసీస్ అనేవి డిజైన్ చేసి ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవాలి. సో దాంట్లో
ఈ హెల్త్ కేర్ సిస్టమ్ లో ఉన్న ఇంకా గ్యాప్స్ అనేవి ఖచ్చితంగా బ్రిడ్జ్ అనేది చెయ్యాలి అని చెప్పేసి చెప్తున్నారు. మోర్ ఓవర్ కోఆర్డినేటెడ్ పబ్లిక్ హెల్త్ కేర్ సర్వీసెస్. చెప్పాను కదా, ఈ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ చాలా ఎక్కువగా ఉంటున్నారు, కోఆర్డినేషన్ లేదని. ఆ కోఆర్డినేషన్ అనేది ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఉండాలి. ఆ సర్వీసెస్ లో కూడా కోఆర్డినేషన్ అనేది ఉండాలి అని చెప్పేసి వాళ్ళు స్టెప్స్ తీసుకోవాలని చెప్పడం జరిగింది. ఓకే, సో దట్స్ ఆల్ అబౌట్ టుడే మా. ఐ థింక్ సో మీకు 2 ఆర్టికల్స్ క్లారిటీగా అర్థమయ్యాను అనుకుంటున్నాను. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.